అంటే కొంచెం వట్టలానికినే, అది వేరే విషయం అనుకో. సో ఇదే మన సెకండ్ ఛానల్, అందరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇట్లు మీ బాబు, ఇదే మా ఊరు. ఇక్కడ జనాలు ఎట్లుంటారంటే మన గుద్దకే బట్టలు సరిగ్గా ఉండవు కానీ పక్కన గుద్దలు ఎలిపెట్టి వాసన చూస్తారు. క్రేజీ కదా. నా ఛానల్ పోయినందుకు బాధపడే వాళ్ళకంటే సంతోషపడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అట్లుంటది మరి జనాలతోని. అని వీడి పేరు చోటు. చిన్నప్పుడు ఒకసారి గోటీలు ఆడదామా అన్నాడు, అంతే. అప్పటి నుండి నా గుద్దెనకనే తిరుగుతాడు. వీడి వల్ల నా చదువు మొత్తం మొట్ట కొడిసింది. గాలికోటి కంపెనీ గుద్ద కలిగి పెట్టుకుంటాడు అవలాగాడు. ఇగో వీని పేరు డింకా, యాక్చువల్లీ దినేష్, బట్ అందరం డింకా అంటాం. మా గ్యాంగ్ లో పెద్ద కామేష్ ఎవడు అంటే వీడే. ఆంటీతో ఎఫ్ఐఆర్ కూడా ఉంది, అది వేరే విషయం అనుకో. మా గ్యాంగ్ ఎట్లాంటిది అంటే అందరం కలిసి బిచ్చం అడిగిన చేతులు ఉచ్చ కూడా వేడేవాడు. మామూలుగా ఉండదు మరి మన గ్యాంగ్ అంటే. సో ఈ సొల్లంత ఎందుకు చెప్తున్నా అంటే ఓల్డ్ ఛానల్లో 100K చెప్తాం అనుకున్నా, బట్ అన్ఫార్చునేట్లీ 94K దగ్గరనే గంగల పోయింది. ఓకే పోతావని అంత మన మంచికి లైట్. అరే ఆ అమ్మాయి కోసమే రా నేను రోజు ఇక్కడికి సైట్ కొట్ట నీకు వచ్చేది. అందుకే నేరా రోజు ఇంత సంకల సెంట్లు కొట్టుకుని వస్తాను. అరే అమ్మాయి ఒక్కతే ఉన్నట్టుంది, వెళ్ళి మాట్లాడిపోరా. అమ్మతోడుగా మాట్లాడుకి ఇట్లా అంటే మనతో శాత కాదు. ఏం సాధన అవుతారా నీతో? దెంగి తిని అంగి పిత్తుమంట విత్తుతావా? దెంగే గుద్ద మూసుకొని మాట్లాడబే. అరే ఇప్పుడు మాట్లాడేందుకురా, నాకు పిచ్చలు ప్యాక్ అవుతున్నాయి. పోదాం పారా, మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడతా. ఇప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడతానే మోగనిరా, లేదా ఆడనివే. ఎందుకురా గాలికో కంపెనీ గుద్దగలుగుతావు ఇప్పుడు. ఇంత పెరిగొడ్డుగానే ఉన్నదేంద్రా, ఇప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడతావు, నన్ను మాట్లాడమంటావా? పింకి నీకు వంకాయ కర్రీ ఇష్టమా బెండకాయ కర్రీ ఇష్టమా? వెళ్ళి మీ తాత పిచ్చికాయలండి తింటది. అమ్మాయితో మాట్లాడడానికి సాత కాదు కానీ నీకెందుకురా లవ్వు లవడా ఎర్రిపోగా. అరే ఆ పిల్ల దేగందానికన్నా నువ్వు అన్నందుకే నాకు ఎక్కువ గుద్దల పడుతుందిరా. ఇంకోసారి నేను సైట్ కూడా నీకు పట్టుకొస్తా, నీ చెప్పు తీసుకొని తింగురా. గుద్దల సనేసరం పెట్టుకుని పోయినట్రా నిన్నేటన్నా పట్టుకొని పోతే. అరే అది కాదురా. ఏదంగా ఎర్రిపోక నువ్వు నీ లవడాల ఎంకరేజ్మెంట్ అంతేనారా సోపతిగా. సిగరెట్ తీసుకున్నావు పా ఒకటి. ఇంత ఎండలో సిగరెట్ ఏందిరా, గుద్దలకెళ్ళి పొగలు వెళ్తారు అట్లా తాగితే. రాంగ్ బాడీరా బాబు మనది. The next day. ఇల్లు జాగ్రత్త రా, మేము వచ్చేసరికి మీ ఫ్రెండ్స్ వేసుకొని ఇట్లా ఇంట్లో చిల్లర కథలు దిగినాం అనుకో, గుద్దలం అంతే గద్దలకి ఎగురుతావు. ఏచి నా గురించి నీకు తెలీదా డాడీ? అందుకే చెప్తున్నా అంగడి చేయక ఇంట్లో అని. ఇనవాడ రాసేవాళ్ళ మీద వెళ్ళి ఇట్లా పోతాందా? సరే డాడీ జాగ్రత్త వెళ్ళిరండి. వచ్చిన తర్వాత చూస్తా, ఇంట్లో ఇట్లా అంగడి తెంగినాం అనుకో కొడుకా. అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులే డాడీ, అట్లేం చేయండిలే. సరే మరి ఇల్లు జాగ్రత్త, అమ్ముక తెంగి వచ్చేసరికి. 5 minutes later. ఎంతసేపు రా ఫోన్ లిఫ్ట్ చేయనీకి? అంత వీకేదేముంది ఇప్పుడు నాతోని. చెప్పేదేంట్రా లేక్లా బూతులు వెళ్తే మళ్ళా నాకు. మా వాళ్ళందరూ మ్యారేజ్ పోయిలో, ఇంట్లో ఒక్కనే రానరా సిట్టింగ్ వేద్దాం. ఇంత పొద్దున రావడేంద్రా, ఎవడన్నా ఇంటే గుద్దల తూ అని ఉంచుతాడు. ఇప్పుడు నిజం చెప్పరా. సిట్టింగ్ ఏం సరిపోతారా, ఇంట్లో ఎవరు లేకుంటే లపాయికని కూడా సెట్ చేద్దాం. కామ గుద్ద వాడుకో, గుద్దలో ఒక తండ నాంతి ఇద్దరు కుట్టాలి. ఇంట్లో చికెన్ ఉంది, మందు తీసుకొని రానరా. లపాకి లేదు లవడా లేదు. అయినా నీతో మీ సిట్టింగ్ వేసాడేంద్రా సోదు గుద్దడానివి. అరే నువ్వురా ఒక్క బీరు తాగి అమ్మాయి ఆంటీ అని మట్టి బుక్కేది. గుద్దమ్మయి నువ్వురా సిట్టింగ్ లా సొల్లేసేది. మళ్ళా మాట్లాడుతున్నావారా నువ్వు? ఏచి అట్లేం చేయండి రారా, 500 కొడుతున్నా, మిగతా నువ్వు కలుపుకో. అయినా ఇంకా అత్తోడో రాడోరా. ఫ్రీగా బీర్లు తీసుకుంటున్నామని చెప్పురా, గుద్దుకుంటా అత్తడు ఆడే. ఇంత తొందరగా వచ్చిరేంది, వీళ్ళకి తాగుడంటే వాళ్ళు గుద్ద కోసుకుంటారు. అక్కడ పెట్టిపో నడురా. అరే ఈ పంది పిచ్చిలాడు ఫ్రీ బీర్లు అని చెప్పిండు రా, వైన్స్ దగ్గర 800 తెంగిండు. అరే మనమే దారా తాగేది. అరే నేను తాగే 2-3 బీర్లకు అంతగానం పైసలు ఎందుకురా, పైసలు తెగనికి బాగా అలవాటు పడ్డారా మీరు. ఇక నువ్వేం కలిపినవురా నా ఆతులు. లౌడాగా మిగతా పైసలు ఎవర్రా కలిపింది? ఎంతరా, నేనే 500 కొట్టినా, వాణి 800 అంటుండు. ఇప్పుడు లోపలికి రమ్మంటావి, బీర్లన్నీ పట్టుకొని ఇంటికి తెంగేమంటావా? ఈ మెంటల్ పూకోడు పోయినా పోతాడు. రండి రా లోపలికి రండి. ఏమహా ఏంద్రా పొట్టి, లోపల లపాకి వాసన వస్తుంది. ఇంట్లో ఎవరు లేరని లపాకిని సెట్ చేసినోలే. నువ్వు నీ కామకు దేశాలు నడు లోపలికి. అసలు ఇటు వైన్స్ దగ్గర ఏం చేసిండో తెలుసారా? అరే ఆడ గుద్దలా మంది ఉన్నట్టున్నారు, నువ్వు పోయి తీసుకురా పోరా బీర్లు. ఈ బీర్ బిచ్చం కళ్ళుద్దర కథలు దెంగకు. ఆడిపోతే గడ్డం లేదు ఏది లేదని నిల దింగుతాడు. నువ్వు కొన్ని వీపుకోకరా అంటే గుద్దలేలు పెడతావు. మంది తీసుకురాపోరా అంటే గడ్డం లేదు కింద ఆతులు లేవు అని సోది దెంగుతావు, సోది పూగు కానివి. నీకు పని శాతం అయితే తాది తాగమంటే దెంగి తాగుతావు మంచిగా. అదంతా ఓని గానీ మీకు మ్యాటర్ చెప్పాలరా. మళ్ళా నీ లౌడాల లవ్ స్టోరీ మొదలు పెట్టినావు అనుకో, బేసిస్ వాళ్ళ దగ్గర దాని మీద కూర్చోబెడతా లేకిలని చూడగా. కుత మూసుకొని బీరు రావు.
అంటే ఆగో పంటలేవో రా చెప్పేది ఏంట్రా ముందు. నీ చెప్పుడు జాతింది ఇంకా ఏడాది పొడుగుతా చెప్తావు తోది గుద్ద కానివి గుద్ద కూర్చొని బీరు తాగురా ముందు నువ్వు. అరే మావ నాకు వామిటింగ్ వచ్చినట్టు అవుతుందిరా. అరే నీకు దండం పెడితే ఈడ అక్కకరా పో బయటకో ప్లీజ్ రా. అరే నేను ఉచ్చకో తాగురా. అది కిచెన్ రా పూక, ఇటు బాత్రూమ్ ఉంది. ఓకే ఓకే జెంటిల్మెన్ ఓకే. 5 minutes later. అమ్మా, లగ 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 లగ. అమ్మో డాడీ. ఏంద్రా లపాకిని బుక్ చేసిన అంకుల్ బట్టలు వేసుకుంది. అమ్మో డాడీ ఇంత తొందర వచ్చినవేంటి డాడీ? ఇప్పు తొందర ఇప్పు. నువ్వు మనిషిగా గుద్దలు ఏంటికోరా? ఇప్పుడు ఎందుకు గెలుపుతున్నావురా మాయను? బాబు బాత్రూమ్ అయితే గుద్ద వలుగుందిరా. ఎన్నిసార్లు బ్యాటింగ్ చేసినవురా ఇంట్లో? ఓ పంది పిచ్చడు బాత్రూమ్ కాదురా వాష్ బేసిన్ రా. కిచెన్ లో ఉన్నావురా నువ్వు. అరే నువ్వు బాత్రూమ్ పోయి కాకరా, ఇక్కడంతా గలీజ్ దింగుతానవేంద్రా? అరే నీకు ఎన్నిసార్లు చెప్పిండ్రా ఈ గుద్దలోనికి ఒక్క బీర్ కంటే ఎక్కువ ఇయ్యకరా అని? వానికి ఇచ్చిందే ఒక్క బీర్ రా. అరే ఎవర్రా నాకు కడుపు చేసింది, వామిటింగ్స్ అవుతున్నాయి. లేకి లంజడుగా మొగని కడుపు చేసిపోయిందిరా. అరే నన్ను మాత్రం ఏమనకరా, నేను చేయలే అని కడుపు. నీవే కంగ్రాచులేషన్స్ రా. వాళ్ళకు నా పేరు అయితే పెట్టకు. అంటే డాడీ ఇంట్లో ఒక్కనే ఉన్నా గానీ నన్ను మొడ్డ ఉడపనికి వచ్చారా మీరు? వద్దు డాడీ నీకు దండం పెడతా, అంత క్లీన్ చేస్తే ఇప్పుడే. నువ్వు మనిషిగా గుద్దలు ఎంటుకోరా. ఎన్నిసార్లు చెప్పిండ్రా నీకు? ఇంట్లో అంగడి దెంగ కానీ. అబ్బా డాడీ కొట్ట 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 కొట్టక నీకు పుణ్యం ఉంటది. కొట్టక నీకు దండం పెడతా. అమ్మ చెప్తే నువ్వన్నా. ఏంద్రా తాగినంత దిగింది అట్లా కొడతాండి. ఆపుదాం పారా. గుద్ద మూసుకొని ఉంటా మధ్యలో పోకు. నిన్ను కూడా సాధన చేయగలుగుతాడు. అంకుల్ గురించి నీకు తెలియదు.